శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరత్ చంద్రికల 3వ భాగం నమ్మకం భక్తుడు। గురువుగారు, మేము నమ్మకాన్ని కలిగి ఉండడం ఎలా? గురువుగారు, మీరు నమ్మాలనుకుంటే నమ్ముతారు। అసలు నమ్మడం అనేది సమస్య ఎందుకవుతుంది? నమ్మకం అంటూ లేకపోతే రోజువారీ జీవితంలో మీరు ఏమి చేయగలరు? అయితే ఆ నమ్మకం గుడ్డిగా ఉండవలసిన అవసరం లేదు। మనం ఎప్పుడూ నమ్మకం, విశ్వాసం గుడ్డిగా, వెర్రిగా, మూఢంగా, హేతుబద్ధత లేకుండా ఉంటాయని అనుకుంటాము। కానీ అన్ని సందర్భాలలో అలా ఉండదు। మీ జీవితంలో ప్రతినిత్యం మీరు చాలా విషయాలను నమ్ముతారు। నమ్మకం అనేది లేకపోతే మీ జీవితం గడవదు। మీ భార్యా పిల్లల్ని నమ్ముతారు, మీ స్నేహితులని, పని మనుషులని నమ్ముతారు। బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేటప్పుడు ఆ డబ్బులు బ్యాంకులో భద్రంగా ఉంటాయని నమ్ముతారు। మీరు కారులో ప్రయాణించే ముందు మీరు ఆ కారును నమ్మాలి। ఇంతకుముందు కారును వాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు కాబట్టి అది మంచి కండిషన్లో ఉందని, టైర్లు గట్రా బాగానే ఉన్నాయని ఆ కారును నమ్ముతారు। ఆ నమ్మకం ఆధారంగా ఆ కారులో ప్రయాణం చేస్తారు। అది సహేతుకమైన నిర్ణయం అవుతుంది। సరి అయిన అవగాహనతో మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దానికి ఆధారమైన నమ్మకం ఒక దృఢ నిశ్చయంగా మారుతుంది। ఏదో ఒక ప్రీతికరమైన లక్ష్యం పట్ల నమ్మకం, దృఢ నిశ్చయం ఉంటే అదే విశ్వాసంగా మారుతుంది। ఈ నమ్మకము, విశ్వాసము సహేతుకమైన అవగాహనతో, వివేకంతో కూడుకున్నప్పుడు అది భక్తి అవుతుంది। మీరు అలాంటి భక్తితో ముందుకు సాగితే అది అనుభవంగా మారుతుంది। మనం ఎన్నో విషయాలను అలా నమ్ముతూ ఉంటాము, కానీ భగవంతుణ్ణి నమ్మడానికి, సద్గురువును నమ్మడానికి ఒప్పుకోము। తక్కిన అన్ని విషయాలలో మనం చాలా హేతుబద్ధంగా, విచక్షణతో, తెలివితేటలతో ప్రవర్తిస్తున్నాము అనుకుంటాము। కానీ సద్గురువును నమ్మడం అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇదంతా అంధవిశ్వాసం, మూఢనమ్మకం, వెర్రితనం అంటాం। ఎందువల్ల? ఎందుకంటే సద్గురువు ప్రసాదించేది మనకు అక్కర్లేదు కాబట్టి। మీకేదైనా కావలసి వచ్చినప్పుడు మీరు నమ్ముతారు। ఆ నమ్మకం మీకు చాలా సహజంగా, సహేతుకంగా ఉంటుంది। ఉదాహరణకు, మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలనుకున్నారనుకోండి, మీరు ఆ వ్యక్తితో మాట్లాడతారు। అంతకుముందు అతను ఎవరి దగ్గర పనిచేశాడో వాళ్ళ వివరాలు కనుక్కొని, వాళ్లను పలానా వ్యక్తి మీకు తెలుసా, అతన్ని నమ్మవచ్చా అని వివరాలు కనుక్కుంటారు। ఆ వ్యక్తిని పనిలో పెట్టుకొని కొన్ని రోజుల పాటు అతన్ని గమనిస్తారు। ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకపోతే మీరు అతనిని నమ్ముతారు। మొత్తం ఇంటిని అతనికి అప్పజెప్పి మీరు ప్రయాణాలకు కూడా వెళ్ళిపోతారు। మీరు ఒక పని మనిషినైతే నమ్ముతారు, కానీ బాబా వంటి సద్గురువును మాత్రము నమ్మరు। ఎంత దయానీయమైన స్థితి అది! నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద నడిచాడంటే నమ్ముతారా? ఆయన నడవడం మీరు చూశారా? మీరేదో కొన్ని ఫోటోలను చూసుంటారు, అవి నకిలీవై ఉండవచ్చు కదా। అయినప్పటికీ మనం అటువంటి సంఘటనలను, విషయాలను నమ్మేస్తాము। అటువంటి విషయాల ప్రామాణికతను ఒప్పేసుకుంటాము। కానీ సద్గురువు వద్ద ఏదైనా అనుభవం వచ్చినప్పుడు ఇదేదో అదృష్టం కొద్దనో, కాకతాళీయకంగానో జరిగింది, దానివల్ల జరిగి ఉండవచ్చు, దీనివల్ల జరిగి ఉండవచ్చు అని అనుకుంటాం। మీరు నిజంగా నమ్మవద్దనుకుంటే జీవితంలో ఏ విషయాన్ని నమ్మవద్దు। సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అది నాకు నచ్చుతుంది। మీ జీవితంలో ఏ ఇతర కోణాన్ని సందేహించని మీరు మీ ఆధ్యాత్మిక సాధనను మాత్రమే సందేహించడం బలహీనత అవుతుంది। మీరు ప్రతి విషయాన్ని సందేహించండి, ప్రశ్నించండి, చివరకు మీ ఉనికిని కూడా సందేహించండి। భగవాన్ చేసింది కూడా అదే। ఆయన నేనెవరు అని విచారణ చేశారు। మీరెవరో మీకు తెలియదు, ముందుగా మీరెవరు అనే దానిని సందేహించండి। మీరు ఫలానా అని నమ్ముతారు, ఒక పేరు, ఒక గుర్తింపు ఉందనుకుంటారు, కానీ
అది నిజమో కాదో సందేహమే. భగవాన్ 2 రకాల అహంకారాలు ఉంటాయి అని చెప్పారు. అసత్యమైన అహం, నిజమైన ఆత్మ ఉందని భగవాన్ చెప్పేవారు. దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ముందు దానిని సందేహించండి. భగవాన్ చెప్పారు కాబట్టి నమ్మవద్దు. దానికంటే ముందు నేనెవరు అని ప్రశ్నించుకోండి. అప్పుడు నిజమైన ఆత్మ విచారణ మొదలవుతుంది. కానీ మీరసలు ఎప్పుడూ ఇలా సందేహించరు, ప్రశ్నించుకోరు. భగవాన్ చెప్పిన దాన్ని అలా ఊరికినే నమ్మి ఆ నమ్మకాన్ని పట్టుకొని ముందుకెళ్తారు. దాని ఆధారంగానే విచారణ చేస్తారు. ఒక నమ్మకాన్ని అనుసరించి విచారణ చేయడం వలన ప్రయోజనం ఏమిటి? నేను మిమ్మల్ని నమ్మవద్దనే చెబుతున్నాను. సందేహించండి. ఆ సందేహ నివృత్తి కోసం నిర్దిష్టంగా ఏదైనా చెయ్యండి. నిజమైన సందేహం కలిగి ఉండండి. నిజమైన విచారణా స్ఫూర్తిని కలిగి ఉండండి. ఎంతమంది ఇలా ఉంటారు? సాధారణమైన గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించని వారిలో నేను మొదటి వ్యక్తిని. మనిషి ఒక ప్రత్యేకమైన హేతుబద్ధత గల జీవి అని నేను నమ్ముతాను. కాబట్టి ఎవరైనా మనిషిగా ఉండాలంటే హేతుబద్ధంగా ఉండాలి. అలా లేకపోతే వాళ్ళు అసలు మనుషులే కాదు. తార్కికంగా చూస్తే తేలేది అదే కదా. కాబట్టి హేతుబద్ధంగా ఉండాలి. హేతుబద్ధంగా ఉండటం అంటే దాని అర్థం అసలు నమ్మకాలే ఉండకూడదని, సందేహాలే ఉండకూడదని కాదు. సందేహంలో నిజాయితీ ఉండడం మంచిది. భక్తుడు: ఎప్పుడూ సందేహాలతోనే ఉండడం విసుగును కలిగిస్తుంది. గురువుగారు: నీ సందేహం నిజమైనదే అయితే ఆ సందేహాన్ని తీర్చే పరిష్కారాన్ని నువ్వు కనుక్కోగలవు. భౌతిక శాస్త్రములో ఏదైనా సహజ సూత్రాలను కనిపెట్టడానికి గాని తెలుసుకోవడానికి గాని ముందు ఒక సిద్ధాంతాన్ని ఊహించుకోవడం తప్పనిసరి. మొదటి సైంటిస్టు ఏదో ఒక దానిని ఊహించి దానితో పరిశోధన చేస్తాడు. ఆ ఊహ సరి అయినదేనని అతను అనుభవం ద్వారా తెలుసుకుంటేనే ఆ తర్వాతే అది ఒక సూత్రం అవుతుంది. అంతకుముందు అది శాస్త్రీయం కాదు. నేను మిమ్మల్ని శాస్త్రీయంగా సాధన చేయమంటున్నాను. ముందు సందేహించండి. ఆ సందేహాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఊహకు రూపకల్పన చెయ్యండి. ఆ తర్వాత ఆ ఊహను మీకు కలిగే అనుభవంతో పరీక్షించండి. సత్యం మీకు గోచరించినప్పుడు దాని వెనక ఉండే సహజ సూత్రాన్ని తెలుసుకుంటారు. ఈ ఫలితాన్నే నేను అనుభవం అంటాను. భక్తుడు: కొన్ని సందర్భాలలో నేను నా ఉనికినే శంకిస్తాను. గురువుగారు: నువ్వు నిజంగానే నీ ఉనికిని సందేహిస్తున్నావా? ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తమ ఉనికిని శంకించేవారే. కానీ వాళ్ళ సందేహం ఎక్కువ కాలం ఉండదు. నీకంత తీవ్రమైన సందేహమే ఉంటే దాని మర్మం తెలిసేదాకా నువ్వు అన్వేషించాలి. అది ఊరికే కాలక్షేపం కోసం చేసేదిలాగా ఉండకూడదు. నేను ఇటువంటి ఉబుసుపోని కుతూహలం గురించి మాట్లాడటం లేదు. అవసరం మీద ఆధారపడిన అసలైన జిజ్ఞాస గురించి మాట్లాడుతున్నాను. నిజమైన జిజ్ఞాస ఉండాలంటే అక్కడ అవసరం ఉండాలి. కాబట్టి ఇది మనల్ని తిరిగి నీకు నిజంగా ఏం కావాలో తెలుసుకో అని నేను చెప్పే మౌలికమైన సూత్రం దగ్గరకు తీసుకువెళ్తుంది. భక్తుడు: గురువుగారు, అసలు నమ్మకం అనేది లేకుండా జీవించడం సాధ్యం అవుతుందా? గురువుగారు: అలా జీవించడం సాధ్యమే. కానీ సాధారణంగా ఎవరూ అలా ఉండరు. అవును, ఎటువంటి నమ్మకము లేకుండా జీవించవచ్చు అని నేను చెప్పాననుకో, నేను చెప్పిన దానిని నువ్వు నమ్ముతావు. అప్పుడు నమ్మకం లేకుండా జీవించవచ్చు అనే నమ్మకంతో నువ్వు జీవిస్తుంటావు. భక్తుడు: ఏ నమ్మకాలు లేకుండా జీవించాలనుకోవడం మంచిదేనా? గురువుగారు: నీ ఆనందానికి అడ్డు రానంత వరకు నమ్మకాలతో వచ్చిన సమస్య ఏమీ లేదు. భక్తుడు: కానీ నమ్మకాలు కొన్నిసార్లు స్వేచ్ఛ లేకుండా పరిమితులను సృష్టించి ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. గురువుగారు: స్వేచ్ఛను పరిమితం చేసే ఆ నమ్మకాలే
పరిమితులకు అతీతంగా వెళ్ళడానికి కూడా తోడ్పడతాయి. భక్తుడు: మన పరిమితుల పట్ల కూడా మనకి కాస్త నమ్మకం ఉంటుందని నేను అనుకుంటాను. గురువుగారు: నీకు ఆ పరిమితులు ఉన్నాయన్న నీ నమ్మకమే దానికి అతీతంగా పోవాలన్న నీ కోరికకు కారణం. నిజానికి అది నీకు ఉపయోగపడుతూ ఉంది. అలా అయినప్పుడు అది ఇక ఎంత మాత్రమూ నమ్మకం కాదు, అది నీ అనుభవం. భక్తుడు: మేము పరిమితులం అన్న నమ్మకం పరిమితులను అధిగమించాలనే ప్రేరణను ఎలా ఇస్తుంది? గురువుగారు: నీకు పరిమితులున్నాయి అని నువ్వు గనక నమ్మకపోతే దానిని అధిగమించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యవు. నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతృప్తిగా ఉన్నాను, నాకు విచారమే లేదు, నాకు బంధనాలు లేవు, నేను ముక్తుణ్ణి అని నువ్వు నమ్మితే దానిని అధిగమించాలని నువ్వు ప్రయత్నించవు. నేను చెప్పేది ఏమిటంటే, నీ పరిమితుల పట్ల నమ్మకం అని దేన్నైతే నువ్వు అంటున్నావో అది నమ్మకం కాదు, అది వాస్తవం. అవి నమ్మకాలే కావలసిన అవసరం లేదు. అందుకే నేనెప్పుడు మీ అనుభవం మీదనే ఆధారపడమని చెబుతాను. నమ్మకాలను పెంచి పోషించడాన్ని నేను సాధారణంగా ప్రోత్సహించను. కానీ మనకు కొన్ని అమాయకమైన నమ్మకాలు ఉంటాయి. అటువంటి వాటితో సమస్య లేదు. నాకు సంబంధించినంత వరకు మీ సొంత అనుభవాన్ని మించిన ప్రమాణమేమీ లేదు. నేను సకల ప్రామాణికతలను తప్పుపట్టడం లేదు. శాస్త్ర ప్రమాణాలను గౌరవించవద్దు, శాస్త్రాలను నమ్మవద్దు, గురువులను నమ్మవద్దు, వారి ప్రబోధాలను నమ్మవద్దు అని నేను చెప్పడం లేదు. మీరు అనుభవిస్తున్న నిస్పృహ, దుఃఖం, మీలో అవ్యక్తంగా అస్పష్టంగా ఉన్న సంపూర్ణత్వ భావన, ఇవన్నీ మీ అనుభవములో ఉన్న యథార్థ విషయాలు. అందుచేత వీటిని నమ్మడం, విశ్వసించడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. ఈ విషయం తెలుసుకోవడానికి మీకు ఏ శాస్త్రాలు అవసరం లేదు. సద్గురువును చేరుకున్నప్పుడు ఆయన వద్ద నుండి ప్రకటమయ్యే ప్రేమ, ఆ క్షణంలో మీలో కలిగే ప్రేమ ప్రతిస్పందన, ఇది కూడా మీ అనుభవమే. దీనిని ధృవీకరించడానికి మీకు వేరే శాస్త్రాలు కానీ ప్రామాణికతలు కానీ అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆ వ్యక్తిని, సద్గురువుని ప్రేమించవద్దు అని చెప్పినప్పటికీ మీరు ప్రేమిస్తారు. ఒకవేళ మీలో ఆ ప్రేమ భావం కలగకపోతే ప్రపంచం మొత్తం ఆయన్ని ప్రేమించు అని చెప్పినా ప్రేమించలేరు. ఇలాగే మీ అనుభవాన్ని ప్రమాణంగా భావించమని నేను చెప్తున్నాను. ఉదాహరణకు మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ విషయం తీసుకోండి. మీ ఫోన్ సరిగా పనిచేయడం లేదు, దానిని రిపేర్కి ఇవ్వాలి. ఏం చేస్తారు? మీ స్నేహితుణ్ణి, నా ఫోన్ సరిగా పనిచేయడం లేదు, బాగా రిపేర్ చేసేవాళ్ళు ఎవరన్నా తెలుసా అని అడుగుతారు. దానికి అతను, బాగా రిపేరు చేసే అతను నాకు తెలుసు, క్రిందటిసారి నా ఫోన్ను అతను చక్కగా రిపేర్ చేశారు అంటాడు. ఆ తర్వాత ఈ మధ్య ఫోన్ రిపేర్ చేయించుకున్న ఇంకొకరిని ఎక్కడ రిపేర్ చేయించారో కనుక్కుంటారు. ఈ విధంగా మీకు వీలైనంత సమాచారాన్ని స్వీకరిస్తారు. అప్పుడు మీరు స్వీకరించిన సమాచారం ఆధారంగా మీరు ఫోనును బాగా రిపేర్ చేసే వ్యక్తికి అప్పగిస్తారు. అతను బాగు చెయ్యగలడని మీకు ఖచ్చితంగా తెలుసా? ఆ రిపేరు షాప్ అతను అంతకుముందు 1000 ఫోన్లు రిపేరు చేసి ఉండవచ్చుగాక. నీ ఫోనును సరిగా రిపేర్ చేస్తాడని గ్యారంటీ ఏమిటి? నీ ఫోను అతనికి ఇవ్వడానికి కారణమేమిటి? వేరే వాళ్ళ అనుభవాన్ని నమ్మడమే కదా. అది హేతుబద్ధంగా చెయ్యడం అవుతుందా లేక వెర్రితనమవుతుందా? ఏ విషయం గురించైనా తగినంత సమాచారం స్వీకరించి దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా, అటువంటి నమ్మకం లేకుండా ప్రపంచంలో నడుచుకోవడం సాధ్యమవుతుందా? నీ ఫోను బాగైనా కాకపోయినా చివరకు నీ అనుభవమే నీకు ప్రామాణికమవుతుంది. ఒకవేళ అతను రిపేరు చేయలేకపోతే మరొకరిని వెతుక్కుంటావు. గురువుగారు: హేతుబద్ధంగా ఉండటం, విశ్వాసంతో ఉండడం అనేవి 2 పరస్పర విరుద్ధమైన విషయాలని,
ఆధ్యాత్మిక పదములో పయనించే వారికి నమ్మకం తప్పనిసరి అని మీరు అనుకుంటారు. కానీ నేను నమ్మకాలను ఏమాత్రమూ నమ్మను. విశ్వాసం, నమ్మకం ఇటువంటి విషయాలను నేను అసలు పట్టించుకోను. ఆధ్యాత్మికమైన ఒక లక్ష్యాన్ని పొందడాని కోసమని నేను దేనిని నమ్మలేదు. ఒక నమ్మకాన్ని అనుసరించి పోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు. నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. నాకు నేనేదో పొందుతున్నాను అనే భావన ఉండేది. అది నా అనుభవం. ప్రత్యక్షమైన అనుభవం రాకమునుపు నమ్మడం అన్న ప్రశ్నకు తావెక్కడుంది? మీ అనుభవం ఎంత మేర ఉందో అంత మేరకే నమ్మండి. అందుకనే నేను ఎవరినీ బాబాను నమ్మమని చెప్పను. మీరు బాబాను నమ్మితే తప్ప ఆయన మీకు సాయం చెయ్యడు అని నేను చెప్పగా మీరెప్పుడన్నా విన్నారా? నేను ఎప్పుడైనా అలా చెప్పానా? ఎవరైనా నాకలా చెబితే నేను ఆయన నాకు సాయం చెయ్యకపోతే నేనెలా నమ్ముతాను అని అంటాను. ముందు చెప్పిన పని చెయ్యని సెల్ఫోను, దానిని రిపేర్ చేసే వ్యక్తి ఉదాహరణలో వలె ఈ విషయంలోనూ అటువంటి సాధారణమైన తర్కాన్ని అన్వయిస్తున్నాను. ముందుగా మీకు సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తారు. ఒక నమ్మకంతోనూ, కారణంతోనూ, సందేహంతోనూ మొదలు పెడతారు. మీరు సాయం కోరుతారు. మీకు సాయం అందితే అది మీ అనుభవం అవుతుంది. అప్పుడిక అది ఎంత మాత్రమూ నమ్మకం కాజాలదు. అది మీ సొంత అనుభవం అవుతుంది. భక్తుడు: ఒకవేళ ఎప్పుడైనా మీ సన్నిధిలో మాలోని భయాలు బయటికి వచ్చి వాటిని అణుచుకొని నిగ్రహించుకోవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఏమిటి చెయ్యడం? గురువుగారు: మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీలో భయాలు ఉన్నప్పటికీ అదే సమయంలో మీకు పట్టుకోవడానికి ఒక ఆధారం కూడా ఉంటుంది. భయం ఉన్నప్పటికీ దానితో పాటే మీకు కావలసిన బలం, ఆధారం కూడా ఉంటుంది. మీరు భయపడతారు, కానీ అదే సమయంలో భయపడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. బాబా చెప్పినట్లు నేనుండగా భయమెందుకు? భక్తుడు: ఒక ఆధారము, భద్రతాభావము కూడా మరొక రకమైన నమ్మకమే కదా గురువుగారు? గురువుగారు: ఏదో ఒక నమ్మకం మీకు ఆధారంగా ఉపయోగపడితే అది మీలో అప్పటికే మార్పును తీసుకొచ్చి ఉండాలి. అసలు విషయం ఏమిటంటే మీ నమ్మకం మీకు అవసరమైనంత భద్రతను ఇవ్వలేకపోయినప్పుడు అది సమస్య అవుతుంది. మీరు బాధపడుతూ ఉంటారు. ముందు అది నమ్మకంగానే ప్రారంభమై ఉండవచ్చు. మీకు అనుభవాలు వచ్చే కొద్దీ అది కేవలం నమ్మకం మాత్రమే కాకుండా అది మీ అనుభవంగా మారుతుంది. చాలామంది వాళ్ళు తమకు ఆధారంగా ఉంటుందని ఏదో ఒక దానిని నమ్ముతూ ఉంటారు. అది వారికి ఆధారంగా ఉపయోగపడకపోయినప్పటికీ దాన్ని అలా పట్టుకొని వేలాడుతూనే ఉంటారు. భక్తుడు: అవును, దానికి కారణం భయం. గురువుగారు: అలా అయినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ భయాలు ఉంటాయి. సాధారణంగా ఉండే భయాలే కాదు, తమ నమ్మకాన్ని కోల్పోతామేమో అన్న భయం కూడా తోడవుతుంది. వాళ్లకుండే నమ్మకం వాళ్లకు ఆ భద్రతను ఇస్తూ ఉంటే అక్కడ భయానికి తావుండదు. అది వ్యక్తిత్వము చక్కగా వికసించడానికి దోహదపడుతుంది. భక్తుడు: అంతకు మునుపు ఒకసారి మీరు మాట్లాడుతూ మన వ్యక్తిత్వం మన ఉనికికి ఆధారమైన దానితో కలపడం అనే విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరు బాబాను ఆధారంగా ఒక కొమ్మలాగా పట్టుకోవడం అనే ఉదాహరణను ఇచ్చారు. దాని గురించి ఇంకాస్త వివరంగా చెబుతారా? గురువుగారు: మీకున్న పాత నమ్మకాలు, మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు, ఇవన్నీ మీరు కూర్చొని ఉన్న కొమ్మ లాంటివి. మీ సమస్యలు, మీ సిద్ధాంతాల భారాన్ని భరించలేక ఆ కొమ్మ ఎప్పుడైనా విరిగిపోతుందని మీరు భయపడుతున్నారు. మీకు పట్టుకోవడానికి మరో కొమ్మ లేదు. మరో కొమ్మను పట్టుకోవాలనుకున్నా అది ముందటి దానికన్నా బలహీనంగా ఉంటుందేమో అని మీరు భయపడుతున్నారు. అప్పుడు కొన్ని సంఘటనలు జరిగి మీరు సద్గురువును చేరుకుంటారు.
సద్గురువు కలిగించే ప్రేరణ మీలో సరికొత్త దృక్పథాన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మీరు బలంగా కనిపించే ఆ క్రొత్త కొమ్మను, సద్గురువును తటాల్న పట్టుకుంటారు. అది బలమైనదా కాదా అనే విషయం మీకప్పటికి తెలియదు. మీరు దానిని కొంతకాలం పట్టుకున్న తర్వాత అది బలమైనది అనే విషయం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అప్పుడు మీరు పాత కొమ్మను వదిలిపెట్టేస్తారు. కాబట్టి సద్గురువు 2 పనులు చెయ్యాలి. మీ ప్రస్తుత వ్యక్తిత్వాన్ని, దుఃఖానికి కారణమైన నమ్మకాలను, భావాలను ధ్వంసం చేయడం ద్వారా మీరు వదిలిపెట్టలేని ఆ పాత కొమ్మ నుండి మిమ్మల్ని వేరు చేయడమే కాకుండా మీ అనుభవానికి అందే స్థాయిలో మీకు అవసరమైన మరో బలమైన కొమ్మను ఆధారంగా అందిస్తారు. ఈ 2 జరగాలి. లేకపోతే మీరు మరింత భద్రతారాహిత్యానికి లోనవుతారు. కాబట్టి మిమ్మల్ని బలమైన కొమ్మ మీదకు మార్చటమే నా ముఖ్య లక్ష్యం. ఈ సత్సంగాలన్నిటి ఉద్దేశము అదే. మీరు పట్టుకొని ఉన్న ఆ పాత కొమ్మ బలమైనదా కాదా అన్నది నేను పట్టించుకోను. మీరు పాత కొమ్మను ఎంత బలంగా పట్టుకున్నారన్న విషయం మీదనే అంత ఆధారపడి ఉంటుంది. మీరు దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే నేను ఆ కొమ్మను ధ్వంసం చేయడం మరింత బలంగా ఉంటుంది. భక్తుడు: జీవితంలో ప్రతి విషయము ముందే నిర్ణయించబడి ఉంటుందా, లేక అది కేవలం ఒక నమ్మకమేనా? గురువుగారు: ఈ విషయాన్ని మీరు ఒక సిద్ధాంతంగానో లేక నమ్మకంగానో కాకుండా నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ప్రతిదీ ముందే నిర్ణయించబడి ఉంటుందని, అది విధివ్రాత అని మీరు చెప్పవచ్చు. నేను ఇలాంటి ధోరణిని ప్రోత్సహించను, ఎందుకంటే అది అర్థరహితమైనది. మీరు జీవితాన్ని ఆ విధంగా అనుభవించడం లేదు. ఏది ముందుగా నిర్ణయించబడిందో, అది ముందే నిర్ణయించడం ఎలా అయిందో, అది నిజంగా ముందే నిర్ణయించబడిందో లేదా తర్వాత నిర్ణయించబడిందో మీకు తెలియదు. గురువుగారు నవ్వుతూ, ఏదైనా ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత అది అలా జరిగిందని మీకు తెలిస్తే తెలియవచ్చు. అంతా ముందే నిర్ణయించబడి ఉన్నదని, మీకు ఒక్క అనుభవం కూడా లేకుండా ప్రతీదీ ముందే నిర్ణయమై పోయిందని మీరెలా అంటారు? అప్పుడది ఒక సిద్ధాంతంగానో ఒక మూఢనమ్మకంగానో మారుతుంది. అది మంచిది కాదు. కాబట్టి మీ అనుభవాన్ని అంటిపెట్టుకొని ఉండండి. ఇది నా అనుభవం. అది ముందే నిర్ణయింపబడిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అది ముందే నిర్ణయింపబడి ఉంటే నాకు ముందు ముందు తెలుస్తుంది. ఇలా సాధ్యమైనంత వరకు శాస్త్రీయంగా ఉండడానికి ప్రయత్నించండి. బాబాకు తెలిసినట్లుగా ఏది ముందుగా నిర్ణయింపబడిందో మీకు తెలిసినట్లయితే అప్పుడు మీరు ఆ మాట అనవచ్చు. బాబా అలా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన దానికి సమర్థుడు. ఆయన అనుభవం ఆయనకు ఆ అధికారాన్ని ఇచ్చింది. కానీ అది మన అనుభవం కానంత వరకు మనకు అలా చెప్పే అర్హత లేదు. అంతా బ్రహ్మమే, అంతా ఆత్మస్వరూపమే, అంతా బాబానే. ఇటువంటి మెట్ట వేదాంతమంతా అది మీ అనుభవం కానంత వరకు ఆత్మవంచనే. మీ అనుభవం మీద మీరు గట్టిగా నిలబడడానికి ప్రయత్నించండి. మీరేదో ఒకదానిని సాధించాలనుకుంటున్నారు. అదేదైనా సరే. మీరు బాబా గురించి ఆలోచించినప్పుడు, బాబాతో అనుబంధంలో ఉన్నప్పుడు మీరు అందులో ఏదో ఆనందాన్ని పొందుతున్నారు. దానిని అంటిపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది మీ అనుభవం. దానికి ఇతరాత్ర వివరణలు గాని, సాక్ష్యాలు గాని, రుజువులు గాని అవసరం లేదు. అది ఏ నమ్మకం మీద ఆధారపడి లేదు. అది సత్యం. బాబా రూపం నాకు ఆ ఆనందాన్ని ఇస్తుంది. అది సుస్పష్టం. నేను నా అనుభవం మీద ఆధారపడ్డాను. వేరే నమ్మకం మీదనో, విశ్వాసం మీదనో, లేక శాస్త్రవాక్యం మీదనో, మూఢ విశ్వాసాల మీదనో ఆధారపడలేదు. ఈ కారణం వలనే నేను ఎప్పుడూ మీకు సిద్ధాంతాలు, తాత్విక సూత్రాలను ఇవ్వడానికి ప్రయత్నించను. మీరు మీ అనుభవం మీద స్థిరంగా నిలబడాలని నేను కోరుకుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై.